హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. చాలా ఈజీగా తక్కువ మసాలాలతో చేసుకునే సొరకాయ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మటన్ని ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఒక 5 విజిల్స్ రానిచ్చాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇంక ఇప్పుడు పాన్లో అయితే ఆయిల్ వేసుకొని సొరకాయని పెద్ద సొరకాయ తీసుకున్నాను. సన్న ముక్కలుగా తరిగి అల్లం చిన్నులపాయ పేస్ట్, ఉప్పు పసుపు వేసి సొరకాయ ముక్క అనేది మగ్గే వరకు 80% మగ్గాలండి. అప్పటి వరకు మగ్గించుకోవాలి. చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవటమే. సొరకాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ, డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగా మనం మటన్ని డైరెక్ట్గా తీసుకోకుండా ఏదో ఒక వెజిటబుల్తో కలిపి కుక్ చేసుకొని తీసుకుంటే మెయిన్గా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఇంకా మటన్లో ఉన్న ఫ్యాట్ అనేది మనకి చేరదు. ఇప్పుడైతే ఆ మటన్ని దీంట్లో యాడ్ చేశాను. మళ్ళీ మిక్స్ చేసేసుకుంటున్నాను. నేను ఏ మసాలాలు వేయలేదు, మీరు గమనిస్తే ఓన్లీ అల్లం చిన్నులపాయ పేస్ట్తో మాత్రమే రెడీ అవుతుంది కర్రీ. ఇంకా కారం వేశాను. మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గిచ్చేసేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆ వాటర్ కూడా పోవాలండి. మటన్ కూడా మనం 5 విజిల్స్ రానిచ్చాం కదా, అది కూడా దగ్గరగా 60-70% కుక్ అయ్యిద్ది. ఈ సొరకాయతో పాటు మటన్ కుక్ అయ్యి చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే, కర్రీ అనేది రెడీ. ఇంకా కొంచెం గరం మసాలా వేశాను, ఎక్కువ అవసరం లేదు, లైట్గా. పచ్చి కొబ్బరి పేస్ట్ కానీ ఇంకేమీ స్పెషల్గా దీంట్లో వేయమండి. గరం మసాలా ఎందుకంటే ఇది ఫ్రై మాదిరి కాబట్టి అది కూడా వేశాను. ఫ్లేవర్ పెట్టేటట్టు మూత పెట్టేసి మగ్గించుకున్నాను. అంతేనండి, సొరకాయ మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.